ఈ ప్రెసిడెంట్ ఎన్నిక, వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక సంబంధించి ఈ లిస్ట్ ఎలక్టోరల్ కాలేజ్ లిస్ట్ అంతా కూడా వాళ్ళ కరెంట్ అడ్రస్ కానీ వాళ్ళు ఎవరు అని కానీ మొత్తం రూల్ 40 ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ రూల్స్ 1974 కింద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఎలక్టోరల్ కాలేజ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి, మెయింటైన్ చేయాలన్నమాట. మనకు తెలుసు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ లో రాజ్యసభ, లోక్సభ రెండు సభలు పార్టిసిపేట్ అవుతాయి. అండ్ ఆ ఎలక్షన్ సిస్టమ్ అనేది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనమాట. సీక్రెట్ బ్యాలెట్ ఉంటుంది. ఇది ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ కాదు, సీక్రెట్ బ్యాలెట్ అనమాట. సో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో మన రాజ్యాంగంలోనే ఎన్నికలు ఎలా నిర్వహించాలని రాస్తుంది. ప్రెసిడెంట్ ఎన్నికలో స్టేట్ అసెంబ్లీస్ కూడా పాల్గొంటాయి. కానీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కోసం కంటెస్ట్ చేసే క్యాండిడేట్ కి కొన్ని అర్హతలు ఉండాలి. వాళ్ళు భారత పౌరులై ఉండాలి, 35 సంవత్సరాల వయసు కంప్లీట్ అయి ఉండాలి. అదే విధంగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యే క్వాలిఫికేషన్ కలిగి ఉండాలన్నమాట. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎటువంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కలిగి ఉండకూడదు అనమాట. అయితే వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ ఖాళీ అయిన తర్వాత టెంపరీగా ఆయన తరపున ఎవరు యాక్ట్ చేస్తారనేది రాజ్యాంగంలో లేదు. ప్రెసిడెంట్ పోస్ట్ ఖాళీ అయినప్పుడు వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ చేస్తారు. కానీ వైస్ ప్రెసిడెంట్ ఖాళీ అయినప్పుడు మాత్రం ఆయన తరపున ఎవరు ఉంటారనేది రాజ్యాంగంలో లేదనమాట. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఖాళీ అయిన తర్వాత ఎంత గడువులోపు నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అవ్వాలని కూడా రాజ్యాంగంలో లేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనమాట. వీలైనంత త్వరగా ఎలక్షన్ కమిషన్ ఎన్నిక జరపాలి.